దేవుని స్వరం అనేది, దేవుడు మాట్లాడటం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎవరికి ఉందో తప్పకుండా దేవుడు మాట్లాడతారు. ఆ మాట్లాడింది మళ్ళా నువ్వు చెప్పింది చేస్తే ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. నా జీవితం జరిగింది అంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వింటానో, ఒకటి పెట్టుకున్న నిర్ణయం చాలామందికి తెలిసిందే, నా మనసుకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్తే చేస్తానని. నా మనసుకి నచ్చినా నచ్చకపోయినా అది దేవుడైతే నేను చేస్తాను తీర్మానం పెట్టుకున్నప్పుడు దేవుడు 2-3 విషయాలు మాట్లాడతారు. అది చేసినప్పుడు నా కుమారుడు చేస్తున్నాడు కాబట్టి ఇంకా మాట్లాడతారు. అలాగా 2014 నుంచి 2003లో రక్షణ పొందాను. కానీ దేవుడితో ఒక అనుభూతి, దేవుడు నాతో మాట్లాడుతూ ఆ చనువు ఎప్పుడంటే 2012, 13 ఆ ప్రాంతం నుంచి పెరిగింది. అప్పటి నుంచి నేను అనుకున్నా, దేవా నేను రుచి చూశాను, టేస్ట్ చూశాను. ఏదంటారు బిర్యానీ టేస్ట్ చూస్తే ఆ హోటల్ తప్పకుండా మళ్ళీ వెళ్తామని. అలాగే నువ్వు మాట్లాడితే భలే ఉంది ప్రభా, నువ్వు మాట్లాడితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, లోపల నుంచి ధైర్యం వస్తుంది. సమస్యలోనే సరే అదేంటో ధైర్యం నాకు తెలియదు. అందుకని పేతురు అంటాడు కదా, ప్రసంగం వినిన తర్వాత అందరూ వేల మంది యేసుప్రభుని విడిచి వెళ్ళిపోతారు. కానీ పేతురు ఈ అందరూ ఉంటే యేసుప్రభు అంటారు కదా, మీరు వెళ్ళిపోతారా అంటే పేతురు ఒక మాట అంటాడు అక్కడ, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీ యందు జీవపు మాటలు ఉన్నాయి. అక్కడ ఆలోచిస్తే పేతురికి చెప్పిన ఆ మాటలు కూడా అర్థం కాల. యేసుప్రభు ఏం చెప్తాడంటే, నా శరీరం తిని నా రక్తం తాగితేనే నా రాజ్యం వస్తారంటారు. అది పేతురికి అర్థం కాల. అయినా సరే అంటే పేతురు మనసు నేను అనుకోవటం, ఏమో ప్రభా నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం కాలేదని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వేల మంది వెళ్ళిపోయారు. కానీ నాకు అర్థం కాకపోయినా నువ్వు మాట్లాడితే ఏదో జరుగుతుంది ప్రభా లోపల. మీకు ఎప్పుడు అనిపించలా? మీకు దేవుడు మొత్తం అర్థమయ్యాడా? నాకు అర్థం కాల, ఇప్పుడు ఇంకా అర్థం కాల. కానీ ఆయన మాట్లాడితే తెలియని సంతోషం, సమాధానం, నువ్వు చాలు ప్రభు అనిపిస్తుంది. అది నేను అనుకుంది. నాకు నువ్వు చెప్తావు ప్రభు, ఎందుకు చెప్తావు నాకు అర్థం కాదు, నీకే నేను చెప్పాలేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అంటే కొన్ని చెప్తాడు ఆయన, అవి నాకు నచ్చవు, ఇప్పుడు చేసే అంట, నేను ఇప్పుడు చేయను అంటాడు ఆయన. నేనంటే ఇప్పుడు చేసేస్తే పొద్దు కదా అంట. కానీ చిట్ట ఒకే నిర్ణయం, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడితే నాకు నచ్చకపోయినా చేస్తా, నాకు మాట్లాడుతున్నావే ఎంతో ధన్యతగా ఉంటుంది. గొప్ప ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంత గొప్ప అండి దేవుడు మనతో మాట్లాడుతాం అనేది. నాకేం పని పెట్టింది అది, ఆ విలువ గౌరవం ఇవ్వు దేవుడికి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. మాట్లాడకపోతే ఆ రోజు నీకు వణుకొచ్చేయాలి, భయం వేసేయాలి. అమ్మో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలని. అలాంటి దేవుడు తప్పకుండా ప్రతిరోజు మాట్లాడతాడు ఏదో ఒకటిగా. మాట్లాడటం అంటే బైబిల్ ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రకృతి ద్వారా అన్ని రకాలుగా మాట్లాడచ్చు. ఏదో రకం మనసు ఉండాలి కానీ